ఉంటుంది. ఈ ఉండవల్లి గుహాలయాలకు వచ్చేటప్పటికి ఇవి హిందూ బౌద్ధ మతాల మేలు కలయికగా కనిపించే చారిత్రక ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒకే కొండను తొలచి గుహలుగా మలిచిన ఆనాటి శిల్పుల నైపుణ్యతని తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్న శిల్పాలు అన్నీ టూరిస్టులను మాత్రం అబ్బురపరుస్తూ ఉంటాయి. ఈ గుహాలయాలు మొత్తం 4 అంతస్తులలో నిర్మించి ఉంది. 3వ అంతస్తులో అయితే అనంత పద్మనాభ స్వామి విగ్రహం శేషపాన్పు మీద మనకైతే కనువిందు చేస్తుంది. ఇప్పుడైతే మనము సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇవి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళే మెట్లు ఇవి మనకు కనబడుతున్నాయి, చూసారా? ఇవన్నీ ఇక్కడ కూడా మనకు చాలా